38,000 కోట్ల అంచనాతో నిర్మాణం చేపట్టగలిగే అవకాశం ఉన్నట్టు ప్రాజెక్టు వల్ల 1,20,000 కోట్లకు చేరుకోవడంతో పాటుగా మళ్ళీ అదనంగా 3వ టీఎంసీని తెరపై పట్టుకొచ్చి అదొక 30,000 కోట్ల అంచనా. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టే 1,50,000 కోట్ల అంచనాతో ఏదైతుందో నిర్మాణం చేపట్టేటువంటి యొక్క స్థాయికి తీసుకెళ్లటం మనం గమనిస్తున్నామని చెప్పి అంటున్నాయి. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించే గాని ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలించేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలించేటువంటి కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆ నివేదిక ఏదైతుందో సాధారణంగా ఏ సంవత్సరమైనా బడ్జెట్ చివరి రోజు శాసనసభలో దాన్ని ప్రవేశింపచేయటం ఆనవాయితీ. అటువంటి కాగ్ నివేదిక ఈ సంవత్సరం ఏదైతుందో శాసనసభలో ప్రవేశపెట్టకపోవటమే కాకుండా ఇవాళ అది ఏదైతుందో ఇలా కాగ్ లేవనెత్తినటువంటి అంశాలను ఇలా ప్రభుత్వం ఏదైతుందో దాన్ని ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా దాన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో చేపడుతున్న చర్యలన్నీ కూడా ఇలా పత్రికల్లో మనకు వచ్చి మనం గమనించమని చెప్పి అంటున్నాయి. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఇవాళ ప్రభుత్వం చేయబడేటువంటి ఒక అప్పు ఇలా ప్రతి సంవత్సరం 13,000 కోట్లు ఏదైతుందో వీళ్ళ కేవలం ఏదైతుందో లోన్ రిపేమెంట్ కి చెల్లించాల్సి ఉంటుంది. లోన్ రిపేమెంట్ 13,000 కోట్లు. దానికి తోడు అదనంగా 11,000 కోట్ల పైచిలకు ఏదైతుందో వీళ్ళు పూర్తి స్థాయిలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహిస్తే దాని ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏదైతుందో 11,000 కోట్లు అవుతాయి. అంటే 13,000 కోట్లు ప్లస్ 11,000 కోట్లు దాదాపు 24,000-25,000 కోట్ల భారంతో కూడుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. అటువంటి ఒక ప్రాజెక్ట్ ఇవాళ ఏమైపోయింది, ఇంత ఆర్భాటంగా ఆరంభించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే ఈ సంవత్సరం మేడిగడ్డలో వట్టిపోయి వీళ్ళు మీకు ఎత్తిపోతులు ఆరంభిద్దామంటే ఇవాళ అక్కడ గుక్క నీళ్ళు ఇవ్వని చెప్పి అంటున్నాయి. ఆనాడు ఏదైతే తుమ్మడి ఎట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయబడ్డట్టయితే 152 మీటర్ లెవెల్లో కేవలం 1,800 ఎకరాల ముంపుతోని మనకు సరిపడే 160 టీఎంసీల నీటిని ఇల్లంపల్లి ద్వారా ఎగువ ప్రాంతానికి చేరవేసుకునే అవకాశం మనకున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానంతో ఒకవైపు నిర్మాణ వ్యయం పెరిగిపోవటము, ఇంకోవైపు నిర్వహణ వ్యయం పెరిగిపోవటము, ఆచరణ యోగ్యం కాకపోవటము, చివరికి తెలంగాణ శాశ్వత ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉత్పన్నం కాబోతుందని నేను హెచ్చరిస్తూ అని చెప్పట్టు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంటే 10వ తారీఖు వెళ్ళి శాసనసభ సమావేశాలు ఉంటే రేపు గవర్నర్ ప్రసంగం ఉన్నది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈయన 8వ తారీఖు పోయి అగ్రిమెంట్ చేసుకొచ్చుకుంటారట. ఏం అగ్రిమెంట్ చేసుకుంటారా అంటే ఆయనకు తెలియదు, ఈయనకు తెలియదు. చేసుకోపోయే అగ్రిమెంట్ ఏంటి అనేది ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం. నీటిని తరలించడానికి కావలసిన కాలువల నిర్మాణంతో పాటుగా పైప్ సేకరణ కూడా చేయడం జరిగింది. ఎల్లంపల్లి బ్యారేజ్ నిర్మాణం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిర్మాణం పూర్తి కాపాడడం జరిగింది. బ్యారేజ్ 6, 7, 8 మిడ్మానకు సంబంధించినటువంటి ఒక లిఫ్ట్ ప్రాసెస్ ఏదైతున్నదో అది కూడా దాదాపు 90% కంప్లీట్ అయింది. ఆయనకంటూ ఒక గుర్తింపు లభించాలనే ఒక భావన తపనతో ఏదైతున్నదో వాళ్ళు 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టాలని భావించిన ప్రాజెక్టే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఏదైతుందో కేవలం 148 మీటర్ల ఎత్తుకే పరిమితమయ్యే విధంగా ఒప్పందం కుదుర్చుకొని కూడా అంటే 48 మీటర్ల దిగువన 100 మీటర్ల లెవెల్లో ఏదైతుందో మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణం తలబెట్టి 3-4 వేల కోట్లలో పూర్తయ్యే ప్రాజెక్టే నువ్వు దాన్ని నిర్మాణం చేయకుండా దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని పక్కన పెట్టి మేడిగడ్డకి లిఫ్ట్ చేస్తా అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో కేవలం ఆయన ఆర్భాటం కొరకు ఆయన ఏదో చరిత్ర సృష్టిస్తున్నట్టు చెప్పండి. నాకు ఆశ్చర్యం చెప్పంటున్నా. ఆయన వ్యక్తిగత ఆర్భాటం కొరకు రాష్ట్ర ప్రజానీకంపై 2 లిఫ్ట్ల భారం అదనంగా ఇస్తున్నా చెప్పారు. 2 లిఫ్ట్ల భారం ఆనాడు 16.4 lakh acre జస్ట్ విత్ అన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 38,000. తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ తో నీరు వస్తుందని చెప్పని, కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టు బ్యారేజ్ 140 మీటర్ల ఎత్తుతోనే. కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు
ఇటు గోదావరి నదీ జలాలు, అటు మానేరు ప్రాంతంగా వచ్చే ఒక నదీ జలాలు అన్నింటిని మనం ఎత్తిపోత ద్వారా వినియోగించుకుంటే ఒక 300 టీఎంసీ లభ్యత పొందే అవకాశం ఉందని చెప్పంటాడు. మరి ఆ విధంగా మేడి ఒక దశాబ్ద కాలంలో, కేవలం ఒక దశాబ్ద కాలంలో వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, దాని ఫలాలు కూడా మనకు అందింపజేయడం జరిగిందని చెప్పంటుండేది. ఇవాళ ఏమైందా, వీళ్ళ కేసీఆర్ గారు జగిత్యాలకు వస్తున్నారని చెప్పంటే నిన్నటి దాకా నిద్రపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బయలుదేరిండి అని చెప్పంటున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ఒక 2 పిల్లలు గుంగినాయా, ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని చెప్పంటున్నాడు. నిర్మాణ దశలో కృంగిపోయి 8 మంది కార్మికులు చనిపోతే కనీసం శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పిన, శవాలు వెలికి చేయలేకపోయింది అని చెప్పి అంటున్నా. 2 పిల్లలు కృంగిపోతే అసలు బ్యారేజ్ విలువ 4000 కోట్లు, ఆ 2 పిల్లలు కడితే 400 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఎక్కువ మీకు అన్నారం సుందర ఇంకో 100 కోట్లు అయితే అని చెప్పి అంటున్నా. ఇలా 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఏదో ప్రకృతి సహకరించింది అదృష్టం, మన కరువు సమస్య ఉత్పన్నం కాలేదు. రేపేదైతే ఎల్లినో ప్రభావం నిజంగానే కరువు వచ్చినట్టయితే మన భవిష్యత్తు ఏం కావాలి, కరువు వస్తే మన భవిష్యత్తు ఏం కావాలని చెప్పంటున్నా. అదే పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే జగిత్యాల పడ్డానికి వస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఏదైతుందో నిద్ర లేచినట్టు నటిస్తుందని చెప్పి అంటున్నా. ఇక తుమ్మడి బ్యారేజ్ అటే పోయిందా, నీకు నిజంగానే సిన్సియారిటీ ఉంటే వీళ్ళ 3 సంవత్సరాలు గడుస్తుందా తుమ్మడి బ్యారేజ్ నిర్మాణం చేయగలుగుతూ కదా, ఎందుకు చేయలేకపోయినా చెప్పి అంటున్నాను. వీళ్ళ నిన్నటి వరకు ఏదైతుందో వీళ్ళు ఏ కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిండే, అదే కాళేశ్వరం అదే మేడిగడ్డ ఏదైతుందో మన భవిష్యత్తు ఏదైతుందో మనకేది అండగా ప్రాజెక్టే మేడిగడ్డ కాబోతుందని చెప్పి అంటున్నాను. ఇలా మన భవిష్యత్తు రైతాంగమే కానీ, ఇలా త్రాగునీటి సదుపాయమే కానీ, పారిశ్రామిక అవసరాలే కానీ, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలే కానీ అన్నింటికి ఏదైతుందో అదే మేడిగడ్డ మనకు జీవనాధారం కాబోతుందని చెప్పి అంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇలా కేసీఆర్ గారి యొక్క విజన్, వారి యొక్క దూరదృష్టి, మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు మరి ఉద్యమించినాడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా వారు టీఆర్ఎస్ ఆరంభింపజేయడం జరిగిందని చెప్పంటున్నారు. అందరు ఆశ్చర్యపోయిండు, ఇదేంటి అందరూ మర్చిపోయిన తెలంగాణ నినాదం ఈయన లేవనెత్తుతుందని చెప్పారు. ఒంటరి పోరాటం ఆయన ఒక్కడు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పంటున్నాం. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధన సాధ్యమైందని చెప్పంటున్నాం. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టండి. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతా చెప్పంటున్నాను. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి.